హైదరాబాద్ నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, అవసరం మేరకు తగినంత నీరు అందుబాటులో ఉందని ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ఎస్టీపీలపై జలమండలి, ట్రాన్స్మిషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భాగ్యనగరంతో పాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజు 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందని, అదనంగా మరో 15 నుంచి 20 MGDల నీరు అవసరం ఉందని అంచనా వేశారు. ఆ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లుగా వివరించారు. నగరంలో భూగర్భంలో నీటి మట్టాల స్థాయిపై నివేదిక తయారు చేసి అందించాలని ఎండీ ఆదేశించారు. జలమండలి పరిధిలో ఉన్న బోర్వెల్స్ పనితీరును పరిశీలించి అవసరమైన చోట మాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టమ్ కోసం మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 70 మంచినీటి ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా, అవసరమైతే అదనపు స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు పొందాలని సూచించారు. ఈ వేసవిలోనే రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. మసీదు ప్రాంతంలో సివరేజ్ ఓవర్ఫ్లో వంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దీనికోసం డివిజన్కు ఒక మినీ జెట్టింగ్ మిషన్ను కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నట్లుగా చెప్పారు. మ్యాన్హోల్ పనుల అనంతరం సిల్డ్ను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్లోని సిపిఎం నగర కార్యాలయంలో ఎల్ఎన్టీ అక్రమాలపై ఆ పార్టీ నగర కార్యదర్శి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎల్ఎన్టీ అక్రమాలకు పాల్పడిందని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఎల్ఎన్టీతో కుదుర్చుకునే ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో ఛార్జీలు వసూలు చేస్తుందన్నారు. మెట్రో స్టేషన్ల నిర్మాణం, విస్తరణ తగ్గించి నిర్మాణంతో సంస్థకు 227 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ఉప్పల్ కాస్టింగ్ యాడ్ తక్కువ ధరకే లీజ్ ఇవ్వడం వల్ల 22 నాటికి 95 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. అక్రమాలకు పాల్పడిన ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు మేము ఏ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తుందని చెప్పామో, ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇప్పుడు లేటెస్ట్గా శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో స్పష్టంగా మేము చెప్పిన వాదనలన్నింటినీ కూడా ఏకీభవించింది. ఆ వాదనలని వాస్తవమని నిర్ధారించింది. ఎల్ఎన్టీ సంస్థ 2017 నుంచి 20 వరకు జరిగిన వాటి ఆడిట్ అంతా చేసి వాళ్ళు ఇచ్చిన నివేదికలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు, ఒప్పందానికి విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని స్పష్టంగా కాగ్ నివేదిక చెప్పింది. కనీస టికెట్ 8 రూపాయలు, మ్యాక్సిమం టికెట్ 19 రూపాయలు ఉండాలని ఒప్పందంలో ఉంటే వీళ్ళు కనీస టికెట్ 10 రూపాయలు, మ్యాక్సిమం 60 రూపాయలు పెట్టారు. 40 రూపాయలతో సిటీ అంతా తిరిగేటటువంటి ఒప్పందంలో ఉంది, కానీ వీళ్ళు దాన్ని ఎత్తేసారు. ఇవన్నీ కూడా కాగ్ నివేదికలో చెప్పింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి అధిక ఛార్జీలు వసూలు చేస్తుంటే గత ప్రభుత్వం ఏం చేసింది? దీనివల్ల 2020 నాటికే 213 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ అదనంగా లబ్ధి పొందింది. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆదివాసీలు మహాధర్నా చేశారు. ఆదివాసులు నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ కోరారు. ఆదివాసీలు నివసిస్తున్న ఇళ్ల ప్రాంతాలకు తాగునీరు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో సర్వే నెంబర్ 72, 23, 72, 22 ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు జీవో నెంబర్ 58 ప్రకారం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని వెల్లడించారు. మనం ఇళ్లకు పట్టాలు ఇవ్వాలి, మాకు నీళ్లు కావాలి. కాదు, ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో చేస్తారో అక్కడనే ప్రజల నుంచి పోరాటం అనేది మొదలవుతుంది. దాని ఆవాసి బిడ్డలు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మనం గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పాలకవర్గం అదే విధంగా ఆ ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించండి, రోడ్లు వేయించండి, అదే విధంగా డ్రైనేజీ. లేకపోతే ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారా, లేకపోతే మంత్రి పోస్టులు అడుగుతున్నారా? మీరు ఏమడుగుతున్నారు? అయ్యా మాకు తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి చదువులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇంతకంటే మనం ఏమడుగుతున్నాం?
గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం చేసిన విధంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా గణేష్, సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు ఆవిష్కరించారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా గణేష్, సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు కోరారు. కులగణన, బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, ఉచిత విద్య, వైద్యం, సంపద, సమాన పంపిణీ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కల్పన వంటి అంశాలపై జరుగుతున్న కార్యక్రమంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎన్టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళ అజయ్ సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదూప్ దిర్శెట్టి 10వ తరగతి పరీక్షలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. 100% ఫలితాలు వచ్చేలా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదూప్ దిర్శెట్టి 10వ తరగతి పరీక్షలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. డిఈఓ రోహిణి, డిప్యూటీ డిఈఓలు, హై స్కూల్ హెడ్ మాస్టర్లతో రాబోయే ఎస్ఎస్సి పరీక్షల గురించి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ 100% ఫలితాలు సాధించడానికి దిశానిర్దేశం చేశారు. పటాచెరు నియోజకవర్గం కడకంచి గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపురం ఎంపీపీ జాదగిరి యాదవ్, పటాచెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడ విజయ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్, కొడకంచి మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్, గ్రామస్తులు, నాయకులు హాజరయ్యారు. ఈ ఆదినారాయణ స్వామి ఈ ఆదినారాయణ స్వామి మందిరంలో బంగారుపల్లి, వెండిపల్లి కూడా ఇక్కడ ఆ రోజు ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క సిద్ధాంతులు ఏ రకంగా ప్రతిష్ఠించినారో అది చాలా పవిత్రమైనటువంటి, ఈ దేశంలోనే బంగారుపల్లి, వెండిపల్లి ఉన్నటువంటి క్షేత్రం ఇది రెండోది. ఇంత పెద్ద క్షేత్రము ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈ యొక్క జాతర ప్రతి ఏడా జరుగుతూ ఉన్నది. ఆయన సహాయ సహకారాలు కూడా ఇప్పటికీ అందుతున్నాయి. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆదినారాయణ స్వామిని దర్శించుకొని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఎప్పటికీ వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే గాంధీ వైఖరి చూస్తుంటే గుమ్మడికాయ దొంగ కథ గుర్తుకొస్తుందన్నారు శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేతలు. అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం గత 10 సంవత్సరాలుగా శేర్లింగంపల్లికి గాంధీ ఎమ్మెల్యేగా ఉండడమే శాపంగా మారిందని ఆరోపించారు. 10 సంవత్సరాలు ఆయనకు చేతగాని పనిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే ప్రభుత్వ పనితీరును చూసి, ప్రజల్లో ప్రజాపాలన స్పందనను చూసి ఎమ్మెల్యే గుండెల్లో గుబులు పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. మేము నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రజా సేవకులమని గుర్తుంచుకోవాలన్నారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడినట్లుగా ప్రతి పేపర్లో ఈ యొక్క న్యూస్ వచ్చింది. గత 4 నెలల నుండి ఎలాంటి కార్యక్రమం జరగట్లేదని వారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్త రావడం జరిగింది. మేము గెలిచి 2 నెలలే అవుతుంది. ఈ 2 నెలలనే 4 నెలల నుంచి పని కావట్లేదు అంటే మరి 4 నెలల కింద ఎవరున్నారో ఎమ్మెల్యే గారికి తెలియాలి. మేము గెలిచి 2 నెలలే అవుతుంది కాబట్టి ఇది మేము వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఇకపోతే శేర్లింగంపల్లిలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొత్త బిచ్చగాళ్ళ అవతారం ఎత్తి వారికి సంబంధం లేని డివిజన్లలో ఎమ్మెల్యే సంబంధిత కార్పొరేటర్లకు తెలియకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గారికి మేము సూటిగా అడుగుతున్నాము, మీరు ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండి మీరు ఏ కార్పొరేటర్ దగ్గర పోయినప్పుడు ఏ కార్పొరేటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోయినరో మీరు స్పష్టంగా చెప్పాలి. శేర్లింగ ప్రజలందరికీ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం వార్షిక డిపార్ట్మెంటల్ సదస్సును ఘనంగా నిర్వహించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓయూవీసీ ప్రొఫెసర్ రవీందర్ హాజరయ్యారు. కామర్స్ విద్యలో నూతన పోకడలు అభివృద్ధి చెందుతున్నాయని ఓయూవీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. వాటిని అధ్యాపకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలు నేర్చుకుని విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. కామర్స్ విద్య ప్రస్తుత అవసరాలు, దాని ప్రాముఖ్యత గురించి చర్చించారు. ప్రముఖ రచయిత యువ కవి కల్లెం నవీన్ రెడ్డి రచించిన యోధా పుస్తకాన్ని విద్యార్థి నాయకులు అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో
రచయిత విద్యార్థి నాయకులకు పుస్తకాలను అందజేశారు. యోధా పుస్తకాన్ని ఈ నెల 6వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ఓయూ అధ్యక్షుడు నామా సైదులు, బీఆర్ఎస్వి నాయకులు వల్లమల్ల కృష్ణ, హరిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రచయిత విద్యార్థి నాయకులకు పుస్తకాలను అందజేశారు. హాస్టల్ ఫీజు అడిగితే రేప్ కేసు పెడతా అని కిలాడి లేడీ బెదిరింపులకు పాల్పడింది. 75,000 ఇవ్వకుంటే జైలుకు పంపిస్తా అని బెదిరించింది. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్లో హాస్టల్ ఓనర్ ఫిర్యాదు చేశారు. కిలాడి లేడీ నయీమా సుల్తానాను అరెస్ట్ చేశారు. సుల్తానా మీద పలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 15 కేసులు నమోదై ఉన్నట్లుగా తెలిపారు కాచిగూడ పోలీసులు. సూర్యాపేటకు చెందిన నజీమా సుల్తానా ఇటీవల 15 రోజుల క్రితమే బర్కత్పురాలోని అన్నపూర్ణ హోటల్లో చేరినట్లుగా తెలిపారు హోటల్ ఓనర్. ఒక ఆన్లైన్ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నట్లు చెప్పిందని తెలిపారు హోటల్ ఓనర్. గత 2 నెలల క్రితం జూబ్లీ హిల్స్ పరిధిలో లిఫ్ట్ ఇచ్చిన కారు ఓనర్ని బెదిరించిన కేసులో రిమాండ్కు పోయి వచ్చిన తర్వాత మళ్లీ అదే రీతిలో హాస్టల్ ఓనర్పై బెదిరింపులకు పాల్పడింది. బీఆర్ఎస్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు అనే వారిని చెప్పుతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి తాండూరులో విజయ సంకల్ప యాత్రను సంజయ్ ప్రారంభించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలిసినా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ప్రధాని మోదీకి 370 పార్లమెంటు స్థానాలను గిఫ్ట్గా ఇద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందుత్వ కోసం, హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారని, హిందుత్వం గురించి మాట్లాడలేని రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటారని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ కేసీఆర్ వీకిండా ఆడేం బిక్తాడు, ఈడేం పోర్చుడు, ఆడేం పోర్చుడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్టే పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా, అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలా, ఎవడియాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యాలక పట్టిరో వీళ్ళతో మనల్ని. మళ్ళీ పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసాక ఏం చేసినంత ఒక్కొక్క మంత్రి పిలిచిండు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడో చెవులో చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా, ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సాధించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. సూర్యాపేట జిల్లా మోతెం మండలంలోని బుర్రచెర్ల గ్రామంలో అస్మిత తల్లిని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్ మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం. మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్ సంఖ్య తక్కువ ఉందా, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా, ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా? దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంపాపేటలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో
సేవాదళ్ సభ్యులు, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిద్దెల జితేందర్ను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని మిద్దెల జితేందర్ అన్నారు. కేబుల్ ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల సేవాదళ సభ్యులు, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి నా బర్త్డే జరుపుకోవడం, నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిగా కార్మికులు, కర్షకులు, నా అభిమానులు అందరు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మరి నాపై ఈ కార్యక్రమపరంగా నాపై ఇంకా గురుతరమైన బాధ్యత ఉంది. మరి అదేవిధంగా రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు తీసుకోవడమైంది. దాని పరంగా ఎలక్షన్స్ రావడం, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఏర్పడింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మంచి జరగాలి. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు మంచి జరిగే విషయంలో నేను కూడా తోడ్పాటును అందిస్తాను. అదేవిధంగా ఈరోజు కార్మికుల పరంగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఇటు మెడికల్ అండ్ హెల్త్ కానీ, మరి అదేవిధంగా మిగతా చాలా కంపెనీస్ ఉన్నాయి. రైస్ మిల్లర్స్ ఉన్నారు, బిస్కెట్ ఇండస్ట్రీస్ ఉన్నారు, కెమికల్స్ ఇండస్ట్రీస్ ఉన్నారు, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, అనేక రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు కేబుల్ వ్యవస్థ కూడా కొంత ఇబ్బందికరమైన. తెలంగాణ ఉద్యమానికి శక్తిని ఇచ్చిన నియోజకవర్గం షాద్నగర్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. బలిదశ తెలంగాణ పోరాటంలో షాద్ నగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన ఉద్యమంలో ముందు నిలిచి పోరాడారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కానీ నేడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరపున కొట్లాడదామన్నారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు రక్ష అని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 2 లక్షల రుణమాఫీని మోసం చేసి, 15,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసి, వడ్లకు బోనస్ అని మోసం చేసి, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు. మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. కాలుతలేవు మోటార్లు. కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి. మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, ఏదో మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది. నాగర్ కర్నూలు పోయిందట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు, ముస్తాఫానా ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా ఉండట. అరే మీ బీఆర్ఎస్ వచ్చింది, మా గిరాకీ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్రెన్నకు కలిసిండట. అనా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ పని అన్న, చేతిండా పని, రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నట. రాత్రి 10 దాకా పనిచేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి. మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ గిరాకీ ఉన్నది అన్నట్టు. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది, ఊర్ల పనులు లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో అవరోహణ క్రమం పాటించాలని గురుకుల ఉపాధ్యాయ సెలెక్టెడ్ అభ్యర్థులు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మారగోని సైదుల్ గౌడ్, నిరుద్యోగ హక్కుల వేదిక నాయకులు అశోక్ మాట్లాడారు. గురుకులాల్లో ఏకకాలంలో భర్తీ చేస్తున్న ఉపాధ్యాయ నియామకాలలో అవరోహణ క్రమం పాటించకుండా 2-3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుండి ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకోకుండా నియామకాలు చేపట్టడం వల్ల కొన్ని ఉద్యోగాలు బ్యాక్ లాగులుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో అవరోహణ కార్యక్రమం పాటించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కింద స్థాయి వాడి పరిస్థితి ఏంటి? అలా అనుకున్నప్పుడు కామన్ గా మీరు పరీక్షలు ఎందుకు పెట్టాలి? ఆ టీజీటీ థర్డ్ పేపర్, కంటెంట్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందంటే, మరి అది నెట్ సెట్ తర్వాత JLDL రాసేటటువంటి ఆ స్థాయిని మీరు టీజీటీ పేపర్ పెట్టారు. మరి టీజీటీ పేపర్ ఎవడు 5th, 6th, 7th క్లాస్ 8th క్లాస్ టీచ్ చేసేటటువంటి టీచరు టీజీటీ పేపర్ రాస్తుంది. మరి 6th, 7th, 8th టీజీటీ రాసేటటువంటి విద్యను అందించేటటువంటి ఒక ఉద్యోగికి మీరు నెట్ సెట్ లెవెల్ కంటెంట్ తీసుకొచ్చి మీరు పెట్టి చివరికి ఆ దాన్ని కూడా మాకు ఆ పోస్ట్ కూడా లేకుండా మాకు కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎంత ఘోరం అండి, ఇది చాలా ఘోరం. మేము మా బాధ అనేది బయటికి రావట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థుల్లో ఆ గోస అనేది మీకు అర్థం కాదు. ఈ ఎలక్షన్ కోసము మా జీవితాలను బలి చేసిరు మీరు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పెండింగ్లో ఉన్న
3 నెలల వేతనాలు విడుదల చేయాలంటూ నిరసన తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి హాజరయ్యారు. నెల మొదటి వారంలో అకౌంట్లోకి వేతనాలు జమ చేసేవారని ఇప్పుడు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు ఆయాలు చాలీచాలని వేతనాలతో తమ జీవితాలను గడుపుతున్నారని విజయలక్ష్మి అన్నారు. ఇప్పటి రాష్ట్రంలో 33 జిల్లాలో 15 జిల్లాలకు వేతనాలు రాలేదని అన్నారు. అందులో రంగారెడ్డి జిల్లాకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన చేపట్టామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి సీతక్క గారికి వినతి పత్రం ఇచ్చాం, కమిషనర్ గారికి ఇచ్చాం, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం. మొన్ననే ప్రజా దర్బారాన్ని పెట్టారు. ప్రజావాణిలో కూడా నోడల్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయినా మా సమస్యల్ని పట్టించుకొని పరిష్కారం చేసే చిత్తశుద్ధిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించట్లేదు. అందుకే ఈ రోజు మేము ధర్నా చేయడానికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాకు గతంలో ప్రతి నెల 14వ తేదీన వేతనాలు వచ్చేటి మేము పోరాడి సాధించుకున్న హక్కు అది. ప్రతి నెల 14వ తేదీ వచ్చే జీతాలు ఈ రోజు 3 నెలలైనా రాకపోతే ఏ విధంగా బతకాలి అనేసి ఈ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.